టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయాలు విభిన్నంగా ఉంటాయని అంటారు. గెలుపు కోసం, తన అవసరాల కోసం ఎంతవరకైనా వెళతారని, ఎలాంటి వ్యూహాలు అయినా పన్నుతారనే పేరు ఉంది. అంతేకాక రాజకీయ అవసరాల కోసం కొన్ని కుటుంబాలను విడదీసిన చరిత్ర టీడీపీ అధినేత సొంతమని టాక్ ఉంది. ఈ క్రమంలోనే తాజాగా టీడీపీని వీడిన ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చంద్రబాబు తనను మోసం చేశారని, తన కుటుంబంలో చిచ్చు పెట్టారని కేశినేని ఆరోపించారు. చిన్నీకి టికెట్ ఇవ్వడం ఆయన ఇష్టమని, కానీ రాజమండ్రితో పాటు నర్సరావుపేట ఖాళీగా ఉన్నా తన సీటు ఇస్తున్నారని అన్నారు. అవమానాలు తట్టుకోలేక పార్టీ నుంచి వెళతానంటే నాడు చంద్రబాబు ఒప్పుకోలేదని అన్నారు. ఇప్పుడు కుటుంబాన్ని విడదీసి బయటకు పంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా బాబు వలన ఒక్క కేశినేని కుటుంబమే ఇబ్బందులు పడలేదని, మరిన్ని కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని తెలుస్తోంది. చంద్రబాబు పాలిటిక్స్ లో భాగంగా చంద్రబాబుతో పాటు ఆయన ఫ్యామిలీ మొత్తం రంగంలోకి దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలతో చంద్రబాబు, నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించనున్న లోకేష్, నిజం గెలవాలి పరామర్శ యాత్రలతో భువనేశ్వరి ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు. అయితే ఇతర కుటుంబాలకి ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. తాజాగా చిన్నిని చేరదీసి నానిని సైడ్ చేశారు. వాస్తవానికి ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ నారా, నందమూరి కుటుంబాల నుంచే మొదలయ్యాయి. ఎన్టీఆర్ నుంచి పదవి తీసుకోవడానికి నందమూరి కుటుంబం సహాయం తీసుకున్నారు. అప్పట్లో నందమూరి కుటుంబంలోనే విభేదాలు వచ్చినట్టు ప్రచారం జరిగింది. అదే సమయంలో ఆయన తోడలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి ఝలక్కిచ్చారు. బాబు కొట్టిన దెబ్బకి ఆయన రాజకీయ భవిష్యత్తు ఏటూ కాకుండా పోయింది. కొన్నాళ్లు కాంగ్రెస్ లో, కొన్నాళ్లు వైసీపీలో ఉన్నారు. ఇక ఆయన భార్య పురంధేశ్వరి కాంగ్రెస్, బీజేపీ బాట పట్టాల్సి వచ్చింది. ఇప్పుడు వాళ్ల కొడుకు రాజకీయం కోసం వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నాయకత్వాన్ని పురంధేశ్వరి సమర్థిస్తూ మాట్లాడటం ఇందులో భాగమని తెలుస్తోంది. వాస్తవంగా ఆమె అంటే జూనియర్ ఎన్టీఆర్ కు ఇష్టమని చెబుతూ ఉంటారు. జూనియర్ ను చిన్నప్పటి నుంచి పురంధేశ్వరి మాత్రమే దగ్గరకు తీసేవారని అంటారు. కానీ రాజకీయాలకు వచ్చేటప్పటికీ ఆమె వాయిస్ భిన్నంగా వినిపిస్తున్నట్టు సంకేతాలు వెళుతున్నాయి. ఆమె కుమారుడు హితేష్ చెంచురాం రాజకీయ భవిష్యత్తు కోసం పురంధేశ్వరి అలా మాట్లాడారని జూనియర్ అభిమానులు చెబుతున్నారు. ఇక బాబు మార్క్ పాలిటిక్స్ వలన జూనియర్ సైతం నందమూరి కుటుంబానికి దూరమయ్యారు. అలాగే కళ్యాణ్ రామ్ అదే దారిలో ఉన్నారు. తాను, తమ్ముడు మాత్రమే మిగిలామని కళ్యాణ్ రామ్ చెప్పడం బట్టి వారు కుటుంబానికి ఎంత దూరమయ్యారు అనేది స్పష్టమవుతోంది. ఇక బాబు పాలిటిక్స్ కి సొంత తమ్ముడు బలి అయ్యాడు. చంద్రగిరి నుంచి 94లో నారా రామ్మూర్తి నాయుడు విజయం సాధించారు. ఆ తర్వాత 1999లో ఓటమి చవిచూశారు. దీంతో 2004లో రామనాథం నాయుడుకి సీటిచ్చి తమ్ముడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే పరిస్థితి కల్పించారు. ఆ తర్వాత ఆయనకి రాజకీయ భవిష్యత్తు లేకుండా పోయింది. అలాగే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ఇటు తెలంగాణ, అటు ఆంధ్రాలో ఎన్నో కుటుంబాల్లో సీటు చిచ్చు రగిల్చిన చరిత్ర చంద్రబాబు సొంతమని చెబుతారు. తాజాగా టీడీపీ మార్క్ పాలిటిక్స్ తో భూమా కుటుంబంలో చీలికలు వచ్చాయి. బీజేపీలో ఉంటున్న అదే కుటుంబానికి చెందిన నేత టీడీపీ సీటుకు గురిపెట్టారనే వార్తలు వస్తున్నాయి. అందుకే సొంత ఫ్యామిలీని ఆయన టార్గెట్ చేసినట్టు టాక్. బీజేపీలో ఉన్న కిషోర్ రెడ్డి టీడీపీ సీట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం ఉంది. అందుకే అఖిలను, ఆమె భర్తను టార్గెట్ చేశారని అంటున్నారు. భూమా ఫ్యామిలీలో ఘర్షణ వాతావరణం స్థానికంగా చర్చ జరుగుతోంది. భూమా ఫ్యామిలీలో ఏం జరుగుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఇక భూమా విఖ్యాత్ రెడ్డి గతంలో ఘాటుగానే విమర్శలకు దిగారు. బీజేపీలో ఉంటూ ఆళ్లగడ్డ టీడీపీ టికెట్ తనదే అని కిషోర్ రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటని విఖ్యాత్ రెడ్డి గతంలో మండిపడ్డారు. తానే టీడీపీ అభ్యర్థినని కిషోర్ రెడ్డి ఓపెన్ గా చెప్పిన దాఖలాలు లేవు. ఆళ్లగడ్డలో మాత్రం ఆ ప్రచారం ఓ రేంజ్ లో ఉంది. దీని వెనుక టీడీపీ పెద్దలు ఉన్నారనే టాక్ కూడా ఉంది. అలాగే ఏవి సుబ్బారెడ్డి, భూమా ఫ్యామిలీల మధ్య రాజకీయ రచ్చ కొనసాగుతోంది. అటు నంద్యాల సీటు విషయంలోనూ భూమా ఫ్యామిలీకి క్లారిటీ లేదు. కేఈ కృష్ణమూర్తి కుటుంబ పరిస్థితి అలాగే ఉంది. ప్రత్తికొండ, డోన్ నియోజకవర్గాల్లో ఆ కుటుంబం పోటీ చేస్తూ వస్తోంది. అయితే డోన్ నియోజకవర్గం నుంచి కేఈ కుటుంబాన్ని చంద్రబాబు దూరం చేశారు. డోన్ టీడీపీ అభ్యర్థిగా ధర్మవరం సుబ్బారెడ్డిని ప్రకటించారు. కేఈ కృష్ణమూర్తి కుమారుడు ప్రతాప్ తాను డోన్ నుంచి పోటీ చేయనని ప్రకటించినా ఆయన తమ్ముడు కేఈ ప్రభాకర్ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయినా సరే బాబు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. డోన్ లో కేఈ కుటుంబానికి ప్రత్యేకమైన ఓటు బ్యాంకు ఉంది. అలాంటి చోట ఆ కుటుంబానికి టికెట్ ఇవ్వలేదు. టికెట్ ఎక్కడ తీసుకోవాలనే విషయంలో కుటుంబంలో విభేదాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక గత ఎన్నికల్లో కర్నూలు ఎంపీగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఆలూరు అసెంబ్లీ నుంచి కోట్ల సుజాతమ్మ పోటీ చేశారు. అయితే వీరికి ఈసారి ఛాన్స్ దక్కుతుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. తాను ఆలూరు నుంచే పోటీ చేస్తానని కోట్ల సుజాతమ్మ ఇప్పటికే ప్రకటించగా, సూర్యప్రకాష్ రెడ్డి కూడా కర్నూలు ఎంపీగానే పోటీ చేస్తానని, ఎమ్మెల్యేగా పోటీ చేయనని బహిరంగంగానే ప్రకటించారు. అయితే కుటుంబానికి ఒక టికెట్ అని అనడంతో ఇప్పుడు ఎవరికి టికెట్ అనేది తేలకుండా పోయింది. అలాగే నెల్లూరులో ఆనం కుటుంబంలో సీనియర్లను దూరం పెట్టి కొత్త వారిని ప్రోత్సహించి ఆ కుటుంబంలోనూ వివాదాలకు కారణమయ్యారు.
ఇక అనంతపురంలో పరిటాల కుటుంబం 2 సీట్లు కావాలని కోరుతోంది. ఒకటే ఇస్తామని చెప్పడంతో ఎవరు పోటీ చేయాలో తేల్చుకోలేకపోతున్నారు. కొడుకు కోసం త్యాగం చేయాలని తల్లి భావిస్తే తల్లిని పోటీలో ఉండాలని పార్టీ అంటోంది. దీంతో వారు అయిష్టంగానే సర్దుకుపోతున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు కుటుంబాల్లో రాజకీయ వివాదాలు చెలరేగడానికి టీడీపీ అధినేత రాజకీయ అవసరాలు, ప్రయోజనాలు కారణమన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఒకరు రాజకీయంగా ఎదుగుతుంటే వారికి చెక్ పెట్టి కుటుంబంలో మరొకరికి ప్రోత్సహిస్తారనే అపవాదు బాబు మీద ఉంది. నల్లగొండ జిల్లాకి చెందిన ఒక సీనియర్ నేతకు, ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో కొందరు నేతలకు ఇలానే చెక్ పెట్టారనే టాక్ ఉంది. అలాగే ఆంధ్రాలో శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాల్లో బాబు ఫ్యామిలీ పాలిటిక్స్ కి బలైన వారు ఉన్నారు. కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జగన్ సైతం స్పష్టంగా పేర్కొన్నారంటే బాబు పాలిటిక్స్ ఏ స్థాయిలో ఉంటాయి అనేది స్పష్టమవుతోంది.